వెల్కమ్. సో ఈ వీడియోలో రాబోయే బంగ్లా ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు. నేను చూడాలి అసలు ఏముంది నా అనుభవంతో నేను బంగ్లాలో అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో చాలా అనుభవాలు అనేది జరిగాయి, అలాగే చూసాను. సో మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్స్ రూపంలో అయినా కావచ్చు, మీ లైక్స్ రూపంలో అయినా కావచ్చు, ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి కావాలి అని అనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఈ ఓపెన్ చేయాల్సింది, డోర్ ఓపెన్ కదా. కాలు తగ్గించుకోలేండి, గడ్డి ఉండకపోకుండా కాదులేనా ఇక్కడ ఓకే. బాగుంటా మీరు అనుకోవచ్చు డే టైంలో వెళ్ళారు కదా, అసలు ఏం కనపడతాయి, ఏం కనిపించవు కదా, నైట్ టైంలో మాత్రమే కనపడతాయని. కానీ అలాంటి ఏవైనా పవర్స్ అనేటివి ఉంటే డే టైము నైట్ టైం అనేది ఏం లేదండి. పర్టికులర్ ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైంలో మాత్రమే మేము షూట్ చేసాము ఆ రోజు. సరే.
మనసు నువ్వు మామూలు చూసుకుంటావు అందరూ. ఎవరైనా ఉన్నారా? చూడు మిమ్మల్ని చాలాసార్లు చూశాను నేను వీడియోలలో. రాయల్ విహారీ ఛానల్లో చూశాను అండ్ ఒంటరి విహారీ ఛానల్లో కూడా చూశాను నేను మిమ్మల్ని. ఇక్కడ మీరు ఉన్నారు అనే ఆనవాళ్ళు అయితే మటుకు కనపడుతూనే ఉన్నాయి. మీరు ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాను. మీరు ఉంటే కనుక ఏవైనా ఒక సౌండ్ రూపంలో మాకు తెలియజేయగలుగుతారని అనుకుంటున్నా. లాస్ట్ టైం ఒంటరి విహారీ ఛానల్లో ఈ డోర్ నుంచి మీరు రావడం చూశాను. రాయల్ విహారీ ఛానల్లో ఇక్కడ కనపడుతున్న ఈ స్టెప్స్ మీద అయితే మిమ్మల్ని ఒకసారి చూశాను. శబ్దం రూపంలో మీరు మాకు తెలియజేస్తారని అనుకుంటున్నా. ఒక చిన్న సౌండ్ ఇచ్చినా కూడా మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారనే భావిస్తాను. మీకు ఇష్టమైన దాయాలను అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నాను నేనైతే. ఏవైనా కొన్ని స్పిరిట్స్ అనేటివి ఉన్న చోట చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అని నేను విన్నాను, చదివాను. ఇక్కడ చాలా కూల్ అయింది నాకు. మీరు ఉన్నారనే ఆలోచనలో
ఇంతసేపు వేడిగా ఉన్న రూమ్ అయితే కూల్గా మారడం అయితే జరిగింది. సో మీరు ఉన్నారని అనుకుంటున్నా. ఏదైనా చిన్న సౌండ్ రూపంలో మీరు తెలియజేస్తారని చెప్పి ఏమన్నా? మేమేదో చేస్తున్నాం అని చెప్పి అయితే మాత్రం మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. మీకు ఇష్టమైన దాయాలు మీతో కలిసి మేము ఆడాలి అని చెప్పే ఆలోచనలతో అయితే మేము ఇది వేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు అనే సింటమ్స్ అయితే మాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకనంటే ఇంత కూల్గా మారడం మీరు ఇక్కడ ఉన్నారు మాకు అర్థమవుతుంది విషయం అనేది. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఎలాంటి టెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. మీతో కలిపి ఇక్కడ మేము ముగ్గురం మన ముగ్గురం కలిసి దాయాలు ఆడాలనే ఆలోచనతోనే ఇది వేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో పాటలుగా అయితే తీయడం జరుగుతుంది. ఎందుకనంటే డే టైంలో ఏమీ కనిపించవు అనేది మాకు తెలుసు. బట్ ఏంటి అంటే ఇక్కడ డే టైంలో చూద్దాం ఎలాంటి స్పిరిట్స్ అయినా ఆ అనుభూతి ఏమన్నా పొందుతామేమో అన్న ఆలోచనతో అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఈమెకి ఇష్టమైన గేమ్ అనేది ఆడాలనే ఆలోచనతోనే ఉన్నాం. సో మొత్తానికి చూద్దాం ఎలాంటి రియాక్షన్ ఏమన్నా ఉంటుందా అని. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది మేము చేయట్లేదమ్మా. మీరు దాయాలు మీకు ఎంతో ఇష్టమైన ఈ దాయాలను అయితే గీయడం అయితే జరిగింది. గాజపులు నా సైడు నా వైపు, ఈ పెంకు ముక్కలు మీ వైపు. గాజపులు నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇవి బయట నుంచి వచ్చినవే. ఈ పెంకు ముక్కలు మీకు ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మీతో పాటి మీరు ఉన్న సమయంలోనివే, మీ స్థానంలోనివి అండ్ మీకు సంబంధించిన వస్తువులే ఇవి మీకు ఇవ్వడం అయితే జరిగింది. నేను మీతో కామెడీ పడ్డాలు, మిమ్మల్ని అవహేళన చేయడాలు ఇలాంటివి ఏం చేయట్లేదండి. కానీ మీరు ఇక్కడ ఉండి కూడా ఎందుకనంటే చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అనేది దైవంతో సమానం అని చాలా పుస్తకాల్లో చదివాను అండ్ విన్నాను, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. కానీ మీరు ఉన్న ఈ స్థావరంలో ఈ విధంగా చేస్తున్నారు అని అంటేనే చాలా దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఉన్న స్థావరం గుడితో సమానం. ఇక్కడ ఈ ప్లేస్ అయితే నాకు తెలిసినంత వరకు
కానీ ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు అనేది చాలా బాధతో బాధగా ఉందండి నాకైతే. సో మీతో మీరు ఇక్కడ ఉన్నారు అని నేను ప్రూవ్ చేయాలని అనుకుంటున్నా. మీకు ఎంతో ఇష్టమైన ఈ ఆట ఆడాలని, మీరు నాతో ఆడతారని అనుకుంటున్నా. తప్పుగా ఆడితే క్షమించండి. సరే అండి, అయితే మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి. మళ్ళీ అడుగుతున్నా, మా వెనకైతే రావద్దు. మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని మేము అనుకుంటున్నా. మీకు ఎంతో ఇష్టమైన ఈ దాయలను, పాచికలని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోండి. మీరు నాతో పాటు కూర్చొని మీ విలువైన సమయాన్ని ఈ దాయాలు నాతో పాటు ఆడటంలో కేటాయించారని నేను అనుకుంటున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడికి రాలేదు. మీరు ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని గమనిస్తున్నారు, నా ఎదురుగానే కూర్చొని ఉన్నారు అనే అనుభూతి అయితే నేను పొందాను. మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనే నేను వచ్చాను, మీ గురించి తెలుసుకోవాలనే నేను వచ్చాను. కానీ మీరు వాసన రూపంలో కాకుండా శబ్దాల రూపంలో ఏదైనా తెలియజేసి ఉంటే నాకు నా సమాధానం దొరికేది అని అనుకుంటున్నా. కానీ నైట్ టైంలో అయితే రావాలనే అనుకుంటున్నా. సో మీ అనుమతి అనేది తెలియజేశారు అంటే నైట్ టైం ఒకసారి విజిట్ చేస్తాను. ఒకసారి మీరు ఏంటి, ఈ విధానం ఏంటి అని అనేది నేను చూస్తాను, మీతో మాట్లాడతాను. మీకు ఇష్టమైతేనే ఇదంతా చేయగలుగుతాను, లేదు అని అంటే అసలు చేయను, రాను కూడా రాను. మీతో మాట్లాడతాను. నాకు చాలా ప్రశ్నలు అనేటివి నా మైండ్లో మెదులుతున్నాయి. దయచేసి చిన్న సిగ్నల్ అంటే ఏదో ఒక సౌండ్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నా. నేను రావాలా వద్దా? ఈ కప్పులు ఇక్కడ పెట్టిన ఈ బాటల్ని మీరు పడేశారు అని అంటే నేను ఖచ్చితంగా రాత్రికి వస్తాను, వచ్చి మీతో మాట్లాడతాను. ఒకవేళ లేదు అని అంటే నేను రాను. మా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉండింటే అది పడేసేయండి. ఇబ్బంది లేదు అని అంటే పడేయకండి. అది కింద పడేశారంటే ఎక్కడ కనబడుతుందా? సరే అండి, మేము రావడం మీకు ఇష్టమైతే లేదు. మేము ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి. అసలు గమనిస్తాను, నేను ఇక్కడ ఉన్నాను, అది గమనిస్తాను ఉంది తెలుసా? బాయ్ బాయ్. కాకుండా